లేడీస్ అండ్ జెంటిల్మెన్ కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. అప్కమింగ్ స్మార్ట్ ఫోన్స్ ఇన్ మార్చ్ 2026. కొంచెం వీడియో లేట్ అయింది. ఎందుకు లేట్ అయింది అంటే మాత్రం ఈ ఫోన్ నేను టెస్ట్ చేస్తున్నా. వీడియో మీకు తొందరలో వస్తుంది. సామ్సంగ్ గెలాక్సీ S26 అల్ట్రా, అందుకే కొంచెం లేట్ అవుతుంది. అందరూ దీని వీడియో అప్పుడే పెట్టేశారు. నేను కూడా షార్ట్ వీడియో పెట్టాను, చూడండి ఒకసారి వెళ్ళి. అండ్ డెడికేట్ వీడియో కావాలంటే మాత్రం కొంచెం వెయిట్ చేయాలి, బికాస్ నాకు అంత పెద్ద టీం లేదు, నేను ఒక్కడే చేసుకోవాలి అన్నీ కూడా. సో అందుకే కొంచెం టైం పడుతుంది, ఏమనుకోమాకండి. అప్పటి వరకు చూడడానికి షార్ట్ వీడియో ఉంది కదా, ఎంజాయ్ చేయండి. ఇక అప్కమింగ్ స్మార్ట్ ఫోన్స్ మార్చ్ అంటే మాత్రం చాలా ఫోన్స్ ఉంటాయి. దీంట్లో మీకు యాపిల్ నుంచి, షామీ నుండి అండ్ ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్స్ కూడా లాంచ్ కాబోతున్నాయి. కొంచెం లేట్గా వస్తుంది వీడియో, ఏమనుకోమాకండి. ముందుగా మీకు చెప్పాల్సింది షామీ గురించి. షామీ నుండి మన ఇండియా మార్కెట్లో మార్చ్ 11కి షామీ 17 అండ్ 17 అల్ట్రా, ఇవి రెండు ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్స్ లాంచ్ కాబోతున్నాయి. నేను మాత్రం పర్సనల్గా 17 అల్ట్రా కోసం కొంచెం ఎక్సైటింగ్గా ఉన్నా, బికాజ్ అది వచ్చేసి మనకు ఫ్లాగ్షిప్ రేంజ్లో కెమెరాస్ మీకు ఆఫర్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఏ విధంగా ఉంటుందో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఈ ఫోన్స్ మీకు రాబోతున్నాయి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5, 100 watts ఫాస్ట్ ఛార్జింగ్, హైపర్ OS 3 ఉంటుంది, 1.5K LTPO డిస్ప్లే అండ్ 17 అల్ట్రాలో మనకు 200 మెగాపిక్సెల్ 1 inch సెన్సార్ ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా టెలిఫోటో కెమెరా కోసం చూసుకోండి మరి. అండ్ 17లో మనకు అన్నీ కూడా 50 మెగాపిక్సెల్ కెమెరాస్ కనిపిస్తాయి, ఇంక్లూడింగ్ మనకు సెల్ఫీ కెమెరా కూడా 50 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ మొబైల్స్ కోసం నేను మాత్రం ఎక్సైటింగ్గా ఉన్నా. అదేవిధంగా నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే యాపిల్ నుంచి మన ఇండియా మార్కెట్లో నిన్న నైటే iPhone 17e లాంచ్ అయింది. అది కూడా 8GB ర్యామ్ అండ్ 256GB స్టోరేజ్ వేరియంట్ ఏకంగా 64,990 65,000 రూపీస్కి లాంచ్ అయింది. ఇది వాళ్ళ దృష్టిలో బడ్జెట్ ఐఫోన్ అంట. చూసుకోండి మరి, 50,000 కాదు, 65,000 రూపీస్. బట్ మనకి ఇక్కడ బెస్ట్ పాయింట్ ఏంటంటే మాత్రం 8GB ర్యామ్ ఆఫర్ చేస్తున్నారు. దాంతోపాటు ఈసారి దీంట్లో మీకు మ్యాక్స్ సేఫ్, యాపిల్ యొక్క A19 చిప్సెట్, సిరామిక్ షీల్డ్ 2 ప్రొడక్షన్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. కానీ మనకు అదే నాచ్ డిస్ప్లే అండ్ అదే 60Hz రిఫ్రెష్ రేట్ మీకు కనిపిస్తుంది. సో అంత ప్రైస్ ట్యాగ్లో ఈ ఫోన్ ఎవరైనా బై చేస్తారా, లేకపోతే లాస్ట్ ఇయర్ లాగా iPhone 16e లాగా రావడం, ఫ్లాప్ కావడం జరుగుతుందా? వెయిట్ చేయండి, టైం మీకు సమాధానం చెప్పేస్తుంది. దాంతోపాటు మనకు నెక్స్ట్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ విషయానికి వస్తే నథింగ్ నుంచి కన్ఫర్మేషన్ అయిపోయింది అండ్ ప్రైస్ ట్యాగ్ కూడా లీక్ అయిపోయింది. ఈ ఫోన్ వచ్చేసి మనకు సింగిల్ ఫోనే లాంచ్ కాబోతుందంట. అదే నథింగ్ ఫోన్ 4a మార్చ్ 5కి మనకు ఫ్లిప్కార్ట్లో లాంచ్ కాబోతుంది. అండ్ ఈ ఫోన్ ప్రైస్ ట్యాగ్ కూడా లీక్ అయిపోయింది. 31,999 ప్రైస్ ట్యాగ్లో ఈ ఫోన్ ఇండియా మార్కెట్లో లాంచ్ కాబోతుంది. అండ్ రాబోతున్న ఫీచర్స్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 7 Gen 4, 6.78 inches ఫుల్ HD ప్లస్ OLED డిస్ప్లే, 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, గ్లిప్ లైటింగ్, 45 watts ఫాస్ట్ ఛార్జింగ్. అదేవిధంగా దీంతో పాటుగా మనకు నథింగ్ హెడ్ ఫోన్ ఏ కూడా, అంటే ఏ సిరీస్లో మనకు ఫస్ట్ హెడ్ ఫోన్ కూడా వస్తుందంట. చూడాలి ఏ విధంగా ఉంటుందో. మొత్తానికైతే మనకు సింగిల్ ఫోనే వస్తుంది. నథింగ్ ఫోన్ 4a Pro మాత్రం ఇప్పుడు రావడం లేదు, సింగిల్ ఫోన్ మాత్రమే ఈ ఈవెంట్లో లాంచ్ చేయబోతున్నారు. దానికోసం సపరేట్ ఈవెంట్ పెడతారేమో, బికాజ్ వీళ్ళకి ఈ ఇయర్ చేయడానికి పెద్దగా పని ఏమి లేదు భయ. అంటే మనకు నెంబర్ సిరీస్ ఉంది కదా, నథింగ్ ఫోన్ 4, అది ఈ ఇయర్ రావడం లేదు, నెక్స్ట్ ఇయర్ కోసం దాచిపెట్టారు. సో ఈ ఇయర్ మనకు ఈ ఫోన్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం గ్యాప్ తీసుకొని మనకు లాంచ్ చేస్తారేమో, చూద్దాం ఏమవుతుందో. అదేవిధంగా నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే ఐకు నుండి Z సిరీస్లో బడ్జెట్లో ఒక ఫోన్ రాబోతుంది. అదే ఐకు Z11X మార్చ్ 12కి అమెజాన్లో ఈ ఫోన్ లాంచ్ కాబోతుంది. అండ్ వస్తుంది Dimensity 7400, 7200 mAh బ్యాటరీ, 44 watts ఫాస్ట్ ఛార్జింగ్, ఆరిజిన్ OS 6 ఇలాంటి ఫీచర్స్ ఈ ఫోన్లో కనిపిస్తాయి. బట్ మనకు స్టిల్ దీంట్లో కూడా 8MP సెల్ఫీ కెమెరా ఇస్తారేమో, నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అలా కాకుండా అట్లీస్ట్ 13 మెగాపిక్సెల్ ఉంటే బాగుంటుంది. అండ్ వచ్చే ప్రైస్ టాగ్ మీకు తెలిసే ఉంటుంది, అండర్ 12,000 రూపీస్ అంటున్నారు భయ. ఈ మధ్య ప్రైస్ పెరిగింది కాబట్టి పెంచొచ్చు, చూడాలి ఏ విధంగా ఉంటుందో. అదేవిధంగా నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే పోకో నుండి మన ఇండియా మార్కెట్లో X సిరీస్లో 2 ఫోన్స్ లాంచ్ కాబోతున్నాయి. అవే పోకో X8 Pro అండ్ X8 Pro Max. ఎస్, ఈసారి మనకు మ్యాక్స్ కూడా ఉంటుంది. అండ్ దాన్ని ఎక్స్పెక్ట్ చేసి ప్రైస్ ట్యాగ్ దాదాపుగా 45,000 అంట. అంటే మనకు ఐక్యూ 15R, OnePlus ఉంది కదా 15R, వాటి కాంపిటీషన్లో లాంచ్ కావచ్చు అనమాట. అండ్ వీటి ఫీచర్స్ మీరు నోటీస్ చేస్తే మాత్రం ఎక్సైటింగ్ ఫీచర్స్ భయ. Dimensity 9500S, 9000 mAh బ్యాటరీ, 100 watts ఫాస్ట్ ఛార్జింగ్, 50 మెగాపిక్సెల్ కెమెరా సెటప్, 1.5K LTPS డిస్ప్లే, IP69 రేటింగ్, హైపర్ OS 3, UFS 4.1 ఇలాంటి ఫీచర్స్తో మొబైల్స్ రాబోతున్నాయి. అండ్ మనకు ప్రోలో Dimensity 8500 అల్ట్రా ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో కూడా మన కెమెరా ఎగ్జాక్ట్గా 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా ఉంటుందన్నమాట. చూడాలి ఏ విధంగా ఉంటుందో. అదేవిధంగా మనకు బడ్జెట్లో పోకో నుండి పోకో C85X, ఈ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ మనకు దాదాపుగా బిలో 10,000 రూపీస్లో మేబీ రావచ్చు. ఇది కూడా ఇదే లాంచ్ ఈవెంట్లో లాంచ్ చేస్తారంట, లేకపోతే ఏమైనా సపరేట్ ఈవెంట్ పెట్టవచ్చు, లేకపోతే చెప్పకుండా లాంచ్ చేయవచ్చు. చూడాలి ఏ విధంగా ఉంటుందో. బట్ దీంట్లో ప్రొవైడ్ చేస్తుంది లార్జ్ సిలికాన్ కార్బన్ బ్యాటరీ, ఫుల్ HD ప్లస్ డిస్ప్లే అండ్ 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా, ఇలాంటి ఫీచర్స్ ఇట్లో ఉంటాయంట. బట్ మనకు ఎగ్జాక్ట్ ఫీచర్స్ అనేది మాత్రం ఇప్పటివరకు లీక్ కాలేదు, కొంచెం వెయిట్ చేయండి. ఆబ్వియస్గా దీంట్లో మనకు డైమెన్సిటీ లేకపోతే యూనిట్ సిస్టమ్ అని చెప్పి ఉండొచ్చు భయ.
నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా, చూడాలి ఏ విధంగా ఉంటుందో. అదేవిధంగా నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే రియల్మీ నుండి అమెజాన్లో మనకు ఫ్లిప్కార్ట్లో లాంచ్ అయింది గుర్తుందా మీకు, రియల్మీ P4 పవర్. ఎగ్జాక్ట్గా అదే ఫోన్ని రీబ్రాండ్ చేసి అమెజాన్లో రియల్మీ నార్జో పవర్ పేరుతో మార్చ్ 5th లాంచ్ చేస్తుంది. ఎగ్జాక్ట్ సేమ్ ఫీచర్స్, సేమ్ డిజైన్ భయ. మనకు డిజైన్ అంటే కలర్స్ ఏమైనా మార్చొచ్చేమో కానీ పేరు ఒకటి మార్చేసారు, ఫీచర్స్ అన్ని సేమ్ మీకు కనిపిస్తాయి. అంటే డైమెన్సిటీ 7400, 144 Hz రిఫ్రెష్ రేట్, 50 MP కెమెరా సెటప్, 10,001 mAh బ్యాటరీ అన్ని సేమ్గా ఉన్నాయి. మనకు పవర్ దొరికేది అంటే P4 పవర్ దొరికేది ఫ్లిప్కార్ట్లో అయితే నార్జో పవర్ దొరికేది అమెజాన్లో, గుర్తుపెట్టుకోండి. అండ్ వచ్చే ప్రైస్ కూడా ఆల్మోస్ట్గా సేమ్ ప్రైస్ లోనే ఉంటుంది, అండర్ 25,000 రూపీస్. చూసుకోండి మరి. అదేవిధంగా మనకు ఇదే రియల్మీ నుండి సి సిరీస్లో 2 ఫోన్స్ రావచ్చు. అవి లీక్ అయిపోయాయి బిజినెస్ దగ్గర. అవి ఏంటంటే రియల్మీ C100, రియల్మీ C83. పేరు మాత్రమే లీక్ అయింది, బికాస్ వీటి ఫీచర్స్ అనేది మాత్రం ప్రజెంట్ లీక్ కాలేదు. కానీ ఎక్స్పెక్ట్ చేసే ఫీచర్స్ ఏంటి అంటే మాత్రం వీటిలో మనకు యూనిసిస్టమ్ అని చెప్పి ఉండొచ్చు. అదేవిధంగా ఫుల్ HD+ డిస్ప్లే ఉండొచ్చు అనమాట. 6,000 mAh బ్యాటరీ, 7,000 mAh బ్యాటరీ ఉండొచ్చు అనమాట. బికాస్ ఈ మధ్య అన్ని ఫోన్స్లో కూడా మనం బ్యాటరీ పెంచుతారు కాబట్టి దీంట్లో కూడా పెంచే ఛాన్స్ ఉంటుందన్నమాట. అదేవిధంగా నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే గూగుల్ నుండి మన ఇండియా మార్కెట్లో గూగుల్ పిక్సెల్ 10a లాంచ్ అయిపోయింది. ఇది ఆబ్వియస్గా 9a 10 తొందరలో రాబోతుంది. ఆ ఫోన్ వచ్చేసి మన ఇండియా మార్కెట్లో ఆల్మోస్ట్గా సేమ్ ఫీచర్స్, సేమ్ డిజైన్ భయ. అండ్ మనకు సేమ్ చిప్ సెట్ కూడా Tensor G4తో వచ్చింది. బట్ మనకు వైర్లెస్ ఛార్జింగ్ కానీ ఫాస్ట్ ఛార్జింగ్ కానీ పెంచేశారు. అండ్ AI ఫీచర్స్ని యాడ్ చేశారు. అండ్ మొబైల్ని కొంచెం రీఫైన్ చేశారంట. చూడాలి ఏ విధంగా ఉంటుందో. ఆ ఫోన్ మనకు మార్చ్ 6th సేల్ స్టార్ట్ అవుతుంది. సో దాని గురించి ఏమైనా ఇంట్రెస్టింగ్గా ఉంటే మాత్రం ఫ్లిప్కార్ట్కి వెళ్ళండి, చెక్ చేసుకోండి. అదేవిధంగా నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే వివో నుంచి V70 FE, మనకు వివో V70 అండ్ V70 ఎలిట్ లాంచ్ అయ్యాయి కదా, వాటి లైట్ వర్షన్ స్మార్ట్ ఫోన్ అయిన V70 FE కూడా లాంచ్ కాబోతుంది. అండ్ దీంట్లో మనకు ప్రొవైడ్ చేస్తుందంట 200 MP డ్యూయల్ కెమెరా సెటప్, 7,000 mAh బ్యాటరీ, 90 watts ఫాస్ట్ ఛార్జింగ్, ఆరిజిన్ OS 6, 6.83 inches 1.5K AMOLED డిస్ప్లే, డైమెన్సిటీ 7360 టర్బో ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి మనకు లేటెస్ట్ చిప్ సెట్, ఇది మనకు ప్రొవైడ్ చేశారంట. అండ్ ఎక్స్పెక్ట్ చేసి ప్రైస్ ట్యాగ్ బిలో 35,000 రూపీస్ అంటున్నారు. చూడాలి ఏ విధంగా ఉంటుందో. 28,999, 29,999 ఆ ప్రైస్ ట్యాగ్లో మేబీ రావచ్చు భయ్యా. ఇదైతే మనకు రాబోతుంది. అండ్ మనకు అమెజాన్లో iQOO Z11X వస్తుంది కదా, దాన్ని రీబ్రాండ్ చేసి మనకు ఫ్లిప్కార్ట్లో వివో T5X లాంచ్ చేయొచ్చు. ఫీచర్స్, ప్రైస్ ట్యాగ్, డిజైన్ ఆల్మోస్ట్గా సేమ్గానే ఉంటుంది. మనకు వివో దొరికేది ఫ్లిప్కార్ట్ అయితే, అమెజాన్లో వచ్చేసి మనకు దొరికేది iQOO అనమాట, గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే ఇన్ఫినిక్స్ ఉండే మన ఇండియా మార్కెట్లో ఇన్ఫినిక్స్ Note 60 అండ్ Note 60 Pro ఈ 2 ఫోన్స్ లాంచ్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. బికాస్ మొబైల్ వరల్డ్ కాంగ్రెస్లో లాంచ్ అయిపోయాయి కాబట్టి మనకు ఈ మంత్ ఎండింగ్ వరకు ఈ 2 ఫోన్స్ ఇండియా మార్కెట్లో లాంచ్ అయితే. అండ్ ఈసారి వీటిలో మనకు డ్యువల్ స్పీకర్స్, JBL తోని డ్యువల్ స్పీకర్స్, మ్యాట్రిక్స్ LED లైటింగ్, 90 watts ఫాస్ట్ ఛార్జింగ్తో పాటు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్, ఇలాంటి ఫీచర్స్తో ఈ ఫోన్స్ లాంచ్ కాబోతున్నాయి. నేను మాత్రం వీటి గురించి ఎక్సైటింగ్గా ఉన్నా భయ్యా, బికాస్ మంచి ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. మరి అదేవిధంగా మంచి ఎక్సైటింగ్ ప్రైస్ ట్యాగ్లో వస్తే మాత్రం తప్పకుండా ఈ 2 ఫోన్స్ ఇండియా మార్కెట్లో హిట్ అవుతాయి. చూడాలి ఏ విధంగా ఉంటుందో. అదేవిధంగా ఇన్ఫినిక్స్ అయిపోగానే చెప్పాల్సింది టెక్నో గురించి. టెక్నో నుంచి మనకు టెక్నో క్యామన్ 50 సిరీస్, 50 అండ్ 50 Pro ఇవి 2 కూడా మొబైల్ వరల్డ్ కాంగ్రెస్లో లాంచ్ అయిపోయాయి. అంటే మన ఇండియా మార్కెట్లో మిడ్ మార్చ్ వరకు లాంచ్ ఇస్తారంట. చూడాలి ఏ విధంగా ఉంటుందో. బట్ మీరు ఫీచర్స్ నోటీస్ చేస్తే మాత్రం పెద్దగా ఎక్సైటింగ్ ఫీచర్స్ ఏమీ లేవు. ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలి అంటే MediaTek Helio G200 ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ రోజులో ఈ చిప్సెట్ ఎవరిస్తారు భయ్యా? ఎందుకో ఈ మొబైల్స్ అయితే ఆఫర్ చేస్తున్నాయి. మరి ఏ ప్రైస్ ట్యాగ్లో ఇండియా మార్కెట్లో వస్తాయో వెయిట్ చేయండి, మీకు అర్థమవుతుంది. అదేవిధంగా మనకు అమెజాన్లో టెక్నో పాప్ X మార్చ్ 4కి ఈ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లాంచ్ కాబోతుంది. అండ్ దీంట్లో మనకు ప్రొవైడ్ చేస్తుంది 120 Hz రిఫ్రెష్ రేట్తోని HD+ డిస్ప్లే, యూనిట్ సిస్టమ్ ఆన్ చిప్, 50 MP కెమెరా సెటప్, ఇలాంటి ఫీచర్స్ ఈ ఫోన్లో కనిపిస్తాయి. అండ్ ఎక్స్పెక్ట్ చేసే ప్రైస్ ట్యాగ్ బిలో 10,000 రూపీస్. చూసుకోండి, దొరికేది మాత్రం అమెజాన్లో. అదేవిధంగా నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే మొటో నుండి మన ఇండియా మార్కెట్లో మొటో ఎడ్జ్ 70 ఫ్యూజన్ అందరూ మెచ్చిన చాలా ఎక్సైటింగ్ స్మార్ట్ ఫోన్ అండ్ మోస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్లో ఇది కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇది మన ఇండియా మార్కెట్లో ఇదే మార్చ్ మంత్లో లాంచ్ కాబోతుంది. అంటే మనకు క్వాడ్ కర్వ్డ్ డిస్ప్లే, అదేవిధంగా 50 MP కెమెరా సెటప్, 7,000 mAh బ్యాటరీ, Qualcomm Snapdragon 7S Gen 4 ఇలాంటి ఫీచర్స్తో ఈ ఫోన్ ఇండియా మార్కెట్లో మేబీ లాంచ్ కావచ్చు. అండ్ ఎక్స్పెక్ట్ చేసే ప్రైస్ ట్యాగ్ బిలో 25,000 రూపీస్ అంటున్నారు. దీని గురించి ఏమైనా ఎక్సైటింగ్గా ఉన్నారా? ఇప్పుడే కామెంట్ చేసేయండి. అదేవిధంగా నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే శాంసంగ్ నుండి ఏ సిరీస్లో 2 ఫోన్స్ BIS దగ్గర లీక్ అయిపోయాయి. అవి ఏంటి అంటే శాంసంగ్ గెలాక్సీ A37 అండ్ శాంసంగ్ గెలాక్సీ A57. ఇవి 2 కూడా మన ఇండియా మార్కెట్లో IP69 రేటింగ్తోని అండ్ మనకు ఫుల్ HD+ డిస్ప్లే, 50 MP కెమెరా సెటప్, ఇలాంటి ఫీచర్స్ మీకు కనిపిస్తాయి. కానీ
ఇవి రెండు కూడా రాబోతున్నాయి ఎగ్జోనస్ చిప్సెట్తోని. సామ్సంగ్ గెలాక్సీ A37లో ఎగ్జోనస్ 4080 ఉంటే A57లో ఎగ్జోనస్ 1680 ప్రొవైడ్ చేస్తున్నారు. ఇలాంటి ఫీచర్స్ ఏమో ఉంటాయంట. అండ్ అన్ని ఫీచర్స్ ఏమీ లీక్ కాలేదు, కొన్ని ఫీచర్స్ మాత్రమే లీక్ అయిపోయాయి. మొత్తానికైతే ఇలాంటి బ్రాండ్స్ నుండి ఇలాంటి ఫోన్స్ ఇండియా మార్కెట్లో లాంచ్ కాబోతున్నాయి. మరి వీటిలో ఏ ఫోన్ కోసం మీరు ఎక్సైటింగ్గా ఉన్నారు? నేను మాత్రం షామీ ఫోన్స్ కోసం ఎక్సైటింగ్గా ఉన్నా. అదేవిధంగా నథింగ్ ఫోన్ 4a చూడాలి ఏ విధంగా ఉంటుందో. దాంతోపాటు గూగుల్ పిక్సెల్ 10a చూడాలి అది కూడా ఏ విధంగా ఉంటుందో. చేంజ్ చేశారంట, ఆ చేంజ్ ఏ విధంగా ఉందో మీకు డెడికేట్గా వీడియో చేస్తా. పిక్సెల్ 10a వర్సెస్ పిక్సెల్ 9a చూద్దాం ఏ విధంగా ఉంటుందో. మొత్తానికైతే ఏదైనా చిన్న వీడియో. అండ్ ఈ ఫోన్ కోసం వీడియో తొందరగా మీకు రాబోతుంది, కొంచెం వెయిట్ చేయండి పేషెన్స్తోని, ఏమనుకోమాకండి. అప్పటి వరకు షార్ట్ వీడియో చూడండి ప్లీజ్, చూడడం మర్చిపోకండి. అలాగే ఇన్ఫర్మేషన్ నచ్చితే, వీడియో నచ్చితే లైక్ చేసి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ 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 డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం. సైన్ ఆఫ్.